మీరు పదవి విరమణ చేస్తున్నప్పుడు ఈపీఎఫ్ ఖాతాను కలిగి ఉంటే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం మీ పిఎఫ్ ఖాతా పదవీ విరమణ తర్వాత 3 సంవత్సరాల వరకు మాత్రమే వడ్డీని పొందుతుంది. అంటే మీరు 58 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేస్తే మీ పిఎఫ్ ఖాతాకు మీకు 61 సంవత్సరాలు వచ్చే వరకు వడ్డీ లభిస్తుంది. దీని తర్వాత మీ పిఎఫ్ ఖాతా అనేది పనిచేయదు, వడ్డీ చెల్లింపులు కూడా ఆగిపోతాయి. మరి వాటి గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. కొంతమంది తమ పిఎఫ్ ఖాతా నిష్క్రియంగా మారితే డబ్బు పోతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఎంతమాత్రం నిజం కూడా కాదు. అలాగే మీ డబ్బు ఎక్కడికి పోకుండా సురక్షితంగా ఉంటుంది. అయితే వడ్డీ చెల్లింపులు మాత్రం ఆగిపోతాయి. దీని అర్థం ఏమిటంటే మీరు పదవీ విరమణ చేసిన 3 సంవత్సరాల లోపు మీ పిఎఫ్ నిధులను ఉపసంహరించుకోకపోతే మీ డిపాజిట్లు అలాగే ఉంటాయి, కానీ మీకు వడ్డీ అనేది లభించదు. అందువల్ల పదవీ విరమణ చేసిన తర్వాత 3 సంవత్సరాల లోపు మీ పిఎఫ్ నిధులను ఉపసంహరించుకోవచ్చు. అయితే మీరు వడ్డీని పొందడం కొనసాగించడానికి వాటిని వేరే చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. పదవీ విరమణలాగే మీ ఉద్యోగాన్ని వదిలేస్తే మీ పిఎఫ్ డిపాజిట్లు 3 సంవత్సరాల పాటు వడ్డీని సంపాదిస్తూనే ఉంటాయి. అంటే మీ చివరి యజమాని చేసిన పిఎఫ్ డిపాజిట్లపై ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు వడ్డీని చెల్లిస్తుంది. దీని తర్వాత మీ పిఎఫ్ ఖాతా అనేది నిష్క్రియంగా మారుతుంది. అందువల్ల వడ్డీ అనేది రావటం ఆగిపోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీని నిర్ణయించింది. ఇది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అందువల్ల మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా పిఎఫ్ డిపాజిట్లపై కొంతకాలం పాటు వడ్డీ పెరుగుతూనే ఉంటుందనే విషయం తెలుసుకోవటం చాలా అవసరం. ఉద్యోగుల ఇబ్బందులను తగ్గించడానికి ఈపీఎఫ్ఓ పిఎఫ్ ఉపసంహరణ నియమాలను సరళీకరించింది. మీ యూఏఎన్ యాక్టివ్గా ఉండి ఈ కేవైసీ పూర్తయితే మీరు మీ ఇంటి నుండే మీ పిఎఫ్ని ఆన్లైన్ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. దీన్ని చేయడానికి ఈపీఎఫ్ఓ వెబ్సైట్ని సందర్శించి మీ యూఏఎన్తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్లైన్ సేవల కింద ఉన్న క్లెయిమ్స్ విభాగానికి వెళ్ళి అక్కడ మీరు మీ బ్యాంకు వివరాలని ధృవీకరించడం, అలాగే కారణాన్ని ఎంచుకోవడం ద్వారా మీ పిఎఫ్ని ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఓటీపీ ధృవీకరణ తర్వాత 7 నుంచి 8 రోజుల లోపు మీ బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బు అనేది జమ అవుతుంది. మీరు ఆఫ్లైన్లో డబ్బుని విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మీ సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించి ఫారం 1910C లేదా ఫారం 31ని పూరించాలి. మీరు మీ గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతాని జత చేసి అలాగే మీ కంపెనీ యొక్క హెచ్ఆర్ సంతకం, అలాగే స్టాంప్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు 7 రోజుల నుంచి 10 రోజుల లోపు మీ నిధులు అనేవి మీ బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా? మీకు ఉన్న డౌట్ని అయితే నేను క్లియర్ చేశాను. మీరు ఉద్యోగం మానేసినంత మాత్రాన మీ పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎక్కడికి పోవు. అలాగే మీరు ఉద్యోగం మానేసిన 3 సంవత్సరాల వరకు మాత్రం వడ్డీ అనేది వస్తుంది. ఆ తర్వాత అయితే ఆగిపోతుంది. మరి ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే హార్ట్ఫుల్గా ఒక లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి.
అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.